మన సొసైటీలో చాలా మంది ఉమెన్ కి అసలు సెక్షువల్ ప్లెజర్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి. ఉమెన్ ఆర్గాజం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆడదానికి మాత్రం ఎప్రిసియేషన్ ఫస్ట్ థింగ్ కావాలి. నిన్ను చూస్తుంటే అబ్బో నా మనసు ఎక్కడో లేచిపోతుంది అనాలి. నువ్వు ఎంత బాగున్నావు నీ చూస్తుంటే, ఈ చీరలు అదిరిపోతున్నావులే, నీ పెదాలు గులాబీ రేకుల్లో ఉంటాయి అంటే చాలు. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సొసైటీలో చాలా మంది ఉమెన్కి అసలు సెక్షువల్ ప్లెజర్ అంటే ఏంటో తెలియదు. అంటే అబ్బాయిలకి ఏముంది, డాక్టర్ ఎజాక్యులేట్ అయిపోతుంది, వాళ్ళు ఆర్గాజం హై ఫీల్ అయిపోతారు, అయిపోయింది. బట్ అమ్మాయిలకి ఎట్లా వాళ్ళు హై ఫీల్ అవ్వాలంటే ఏంటి? చాలా మందికి అసలు ప్లెజర్ లేని రిలేషన్షిప్సే ఉంటున్నాయి. ఒక రకంగా ఒక సర్వే ప్రకారం కానీ ఏ రీసెర్చ్ పేపర్ మీరు తీసుకున్నా వాళ్ళకి ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి. ఈ వాళ్ళ ఉమెన్ ఆర్గాజం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆర్గాజం అంటే వాళ్ళకి ముందు లేడీస్కి బాగా ముద్దులు కావాలి, హగ్గింగ్ కావాలి, ప్రేరణ కావాలి. అంచేత ఆర్గాజం రావాలంటే చక్కగా రోమాంటిక్ టాక్ కావాలి. ముందు రోమాంటిక్ యాక్షన్ కావాలి, రోమాంటిక్ బిహేవియర్ కావాలి. ఈ రోమాంటిక్ టాక్ ముందు చక్కగా మాట్లాడుకోవడం, రూమ్లోకి చక్కగా ఒక చిన్న పొగడతా పోయాలి. అబ్బా ఏం బాగుందబ్బా, నువ్వు ఎంత బాగున్నావు నీ చూస్తుంటే, ఈ చీరలు అదిరిపోతున్నావులే, నీ పెదాలు గులాబీ రేకుల్లో ఉన్నాయి. అలాగ అతను ఆమె కూడా అతన్ని అనాలి. అతను అన్న కూడా మొగాడేం పర్వాలేదు, మొగాడే. ఆడదానికి మాత్రం ఎప్రిసియేషన్ ఫస్ట్ థింగ్ కావాలి. మీరు ఎవరిని అడిగిన ఏడదానికైనా సరే ఎప్రిసియేషన్ కావాలి. నిన్ను చూస్తుంటే అబ్బో నా మనసు ఎక్కడో లేచిపోతుంది అనాలి అంటే చాలు. దాని ఎప్రిసియేషన్ కాదు, అంతటితో మూడు ఎలివేట్ అవుతుంది. అక్కడ రోమాంటిక్ బిహేవియర్, ఇలా గెలుసుకోవడం, చెయ్యి ఇలా పట్టుకో, ఇలాంటి ఎప్పుడైతే వాళ్ళలో ఆ ఎరోషల్ మొదలైందో ఇలా అంటుంటే ఎక్కడ లేని స్పందన వస్తుంది. స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే, ఎక్కడ పట్టుకుంటే అక్కడ అది అరికాల నుంచి నక్కసిక పర్యంతం మీకు అంతా కూడా అది ఉంటుంది. ఇలా నడికల్లా ఆమె కూడా ఎరోషన్ వస్తుంది. బుద్ధులు పెట్టుకోవడం, చెరగటం, రొమ్ముల దగ్గర చనుమరల్ని ఇలా అంటున్నాం. ఇంకా మ్యాక్సిమం అంటారా క్లైటోరిస్ చెప్పలేని కామకేంద్రాలు ఉంటాయి. అలాగే పైన యోని మార్గం, జీ స్పాట్ ఉంది, యోని మార్గంలో వేలుపు నుంచి ఫింగరింగ్ అంటారు. లోపల ఇలా జీ స్పాట్ ఇలా అంటుంటే చెప్పలేనంత తృప్తి కలుగుతుంది. జీ స్పాట్ అంటాం, గ్రాఫిన్ బెక్టర్ పార్క్ అంటాం, స్పాట్ అంటాం. నరాలు చాలా ఉంటే బాగా ప్రేరణ పొందుతాయి. ఇవన్నీ ముందు చెయ్యాలి. దాన్ని ఫోర్ ప్లే అంటాం. ఫోర్ ప్లే లేదా సెన్సేట్ ఫోకస్. ఫోర్ ప్లే మెయిన్గా అంత టచ్ సెక్స్లో స్పర్శ, టచ్ కొన్నంత ప్రాధాన్యత దేనికి లేదు, ముఖ్యంగా లేడీ విషయంలో టచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టాక్ ముందు, రోమాంటిక్ టచ్, రోమాంటిక్ సైట్, రోమాంటిక్ హియరింగ్, రోమాంటిక్ టేస్ట్. ముద్దులు పెట్టుకుని 4 లోపల పెట్టుకుని చేస్తే ఎక్కలేని స్పందన. అలాగే ఇదంతా జన్మలేను కానీ యువని దగ్గర కూడా శుభ్రంగా ఉంటే, హెల్దీగా ఉంటే, నాలుకతో కసిలా అంటుంటే చాలా చెప్పలేనంత థ్రిల్ వస్తుంది. అప్పుడు ఎరోషన్ లేదు. మన సెక్స్ విషయంలో 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి డిజైర్, ముందు డిజైర్ కావాలి. అది న్యాచురల్గా వాళ్ళు ఉంటుంది. ఆ డిజైర్ కలిగించాలి, మన బిహేవియర్తో వస్తుంది డిజైర్. దీని ఎరోషన్ అంటాం, ప్రేరణ. కోరిక వాళ్ళ మనసులో పుట్టాలి, అది వాళ్ళు పుడుతుంది లేదా పుట్టించాలి, కోరిక పుట్టించాలి. ఎరోషన్ మగవాడి యొక్క ప్రేరణతో ఉంది. ప్లాటో ఫేజ్ అంటాం, ఇంకా స్టెప్ బై స్టెప్ లేవాలి పైకి, డిజైర్ పెరగాలి. 4వది ఆర్గజం అంటాం. ఆర్గజం అంటే ఇంకా సుఖప్రాప్తి. ఈ సుఖప్రాప్తి గురించి మీరు అడిగారు. సుఖప్రాప్తి అని వచ్చాడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ ఎరోషన్ అనేది కొద్ది క్లైమాక్స్కి వెళ్ళేట్టుగా బాడీ అంతా బిగుసుకుపోతుంది, ఇలా గట్టిగా బిగుస్తుంది అన్ని. మీరు బాగా ఎవరైతే మీరు సెక్స్ చేస్తున్నాడు
లేడీస్ ముఖంలో చూసి ఎవరైతే బాగా ఎరోజన్ వచ్చి, ఎరోజన్ అంటే ప్రేరణ కలిగి సెక్షువల్గా వాళ్ళు వస్తుందో వాళ్ళ మొహంలో మొహం ఎంత కళ్ళ మొహం ఎన్ని ముడిచిపోయినట్టుంటాయి. మొహం ఇలా ఉండదు. వాళ్ళ ఫేసు ముడతలుగా చిన్న చిన్న ముడతలు ఇవన్నీ ముడతలు వస్తాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందుకే వచ్చాక పైగా సెక్స్ ఫ్లెష్ అంటాం. ఛాతీ మీద చెమటలు వస్తాయి. చెమట పడుతుంది ఛాతీ వచ్చేది సెక్స్ ఫ్లెష్ అంటాం. అది ఆ టైంలో చివరికి బైక్ ఏం చేశారంటే వాళ్ళు బాగా క్లైమాక్స్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గట్టిగా మగవాడిని ఆవిడ కింద మగవాడు పై ఉన్నాడుకోండి, ఈ చేతులు గట్టిగా పట్టేసుకుంటుంది. ఎక్కడ వదిలిపెట్టి పోతాడు అని ఇలా పట్టుకుంటుంది, గట్టిగా పెట్టుకుంటుంది. ఆ టైంలో ఇంకా సెక్స్ ఇంకా ఆర్గజం ఉన్నాం కదా, ఆ టైంలో యోని లోపల రిథమిక్ కంట్రాక్షన్స్ వస్తాయి. బాడీ అంతా స్టిఫ్ అయిపోయింది. ఈ కాళ్ళు మారి ఇలా ఉంటాయి. ఇలా ఉండే కాలు ఇలా వెళ్ళిపోతుంది. వెనక్కి కాలు మన బాగా పెట్టాం ఒకటి ఇలా ఉంటుంది. కాలు నిగడదన్నట్లు అంటారు. నిగడదన్న ఆ కాలు వెళ్ళిపోతుంది. మనిషి అంతా మీరు పట్టుకుంటే బాడీ ఇది ఇంకా మంచి థర్డ్ పేజ్ చెప్పాను సార్, క్లైమాక్స్ ప్లాట్ పేజీ. అప్పుడు ఇంక పట్టుకుంటే కడ్డీలా ఉంటుంది బాడీ అంతా, మొత్తం కడ్డీలాగా అనిపిస్తుంది. మీరు ఆవిడ సుఖప్రాప్తి పొందినట్లు ఎలా తెలుసుకుంటారంటే ఆమె కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు చూసి మీ మొహం ఇంకా చాలా కృతజ్ఞతాభావంతో చూస్తుంది. చాలా కృతజ్ఞత. ఒక్కసారి కళ్ళల్లో ఒక రకమైన కృతజ్ఞత, నువ్వు నాకు సుఖం ఇచ్చావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్ళు చెబుతాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అని. చిన్న చిరునవ్వు వస్తుంది, చిన్న చిరునవ్వు ఇస్తుంది. ఆ చిరునవ్వు మీరు దాంతో ఆమెకు సుఖప్రాప్తి కలిగింది తెలుసు అన్నమాట. చిరునవ్వు కళ్ళలేది. అలా కాకుండా మెకానిక్లో ఎందుకోండి, మెకానిక్లో అయితే ఏముంటుంది, ఏం లేదు, మామూలుగా ఉంటుంది. వాళ్ళలో చాలా మంది డాక్టర్ వాళ్ళకి సెక్స్ అంటే ఓన్లీ పెనట్రేషన్ వరకు మాత్రమే తెలుసు. ఈ మీరు చెప్తున్న ఈ ఫోర్ ప్లే ఉండాలి. అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ప్రతివాడు కూడా జీవితాన్ని ఇప్పుడు సుఖం కావాలి, అందరూ సుఖం కావాలనుకుంటున్నారు, సంతోషం కావాలనుకుంటున్నారు. సెక్స్ విలువ ఉన్న సుఖం, సెక్స్లో ఉన్న సుఖానికి మించి ప్రపంచంలో ఏ సుఖం లేదు. అంత ప్లెజర్ అనేది ఇక మీరు దేంట్లో పొందలేరు. సెక్స్లో పొందిన నిజంగా మనసు పెట్టి ఇద్దరు మనసు పడి దాంట్లో ఆనందిస్తే అంత మించిన సుఖం మీకేం లేదు. మీ చివరి రాదేనా, ఇంకా ఎంపరర్ అయినా మీకు ఆ తృప్తి కలగదు. ఇక్కడ వచ్చిన ఆనందం, సుఖప్రాప్తి అంటే అది కేవలం సెక్స్లోనే దాన్ని పొందడం అనేది ప్రతివాళ్ళు. అందుకోసమే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్స్ అనేది కావాలి. కేవలం అంతేగాని ఏదో అంటే ఏదో అంటే ఏదోవే అది కాదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకుని దాని నాలెడ్జ్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళు దానికి తగ్గట్లుగా వాళ్ళ జీవితంలో ఆనందం వేసుకుంటారు. ఎలా కలుగుతుంది ఏంటది? మనసు పడాలి. నేను నీ కోసం అన్నట్లుగా ఉండాలి ప్రతివాళ్ళు. నేను నీ కోసం అని ఇద్దరుగా రెసిప్రోకల్గా ఉండినప్పుడు చెప్పలే తృప్తి, ఆనందం, హాయి, సుఖం, సంతోషం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సరే, ఇదే ఈ సెక్షువల్ యాక్ట్లోనే రియల్ లైఫ్లో చూస్తే చాలా మందికి కూడా కాండమ్ వేసుకోవాలి అని అంత ఇష్టపడదు. అరే అదేదో ఆర్టిఫిషియల్గా ఉంది, నాకు న్యాచురల్ సెన్సేషన్ లేదు అని చాలామంది అది వేసుకోకుంటే ఎంత రిస్క్ ఉంటుంది అని తెలిసినా కూడా ఎవరైతే పిల్లలు వద్దనుకుంటున్నారో ఎంత రిస్క్ ఉందని తెలిసినా కూడా అది వేసుకోకుండానే చేయాలని ఇష్టపడతారు. బట్ అది నిజంగానే సెన్సేషన్ ఏమైనా తగ్గుతుందా లేదా అది ఓన్లీ మెంటల్ అంటారా? కాండమ్ కాదు కానీ కొంత తప్పకుండా బ్యారియర్ కదా, కొద్దిగా తగ్గుతుంది, ఎంతో కాదు. లేటెస్ట్ కండోమ్స్ ఇవన్నీ ఉన్నాయి, కొంతవరకు తేడా వస్తుంది ఖచ్చితంగా. అది అంతే. కానీ ఆ కండోమ్ వల్లనే అంత ప్లెజర్ లేకుండా పోతుంది కాదు. మీరు మనసు బాగా పెడితే ఉంటే ఈ కండోమ్ అంటున్నారు. ఈ కండం యొక్క ఇది ఆ కొద్దిపాటి తగ్గించే ప్లెజర్ సరే అది తాక. అంచేత అన్నిటి కింద కావాల్సి అంటే మనసు పడటం కావాలి. ఆ మనసు పడితే
నీ సుఖం నాకు కావాలి అన్నట్లు ఎప్పుడు ఉంటుందో అది, లేదా ఆడవాళ్ళకి కూడా కొన్ని లేడీస్ కూడా కొంత మగవాడు కన్ను వాడడం ఇష్టం ఉండదు. అదేదో వేరు నున్నగా ఉంది, రఫ్గా ఉంది, ఈ చర్మం ముందు కదలట్లేదు అని లేడీస్ కూడా కొంత లేడీస్ కన్నం కూడా ఉపయోగపడరు, ఇష్టపడరు. మగవాడిగా ఎక్కువ మగవాళ్ళని ఇష్టపడరు, లేడీస్ కూడా కొంత కన్నం ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. నాకు కన్నం వద్దు, కన్నం లేకుండా చెయ్యి అంటారు లేడీస్ కూడా. వాళ్ళకంటే కొంత సైకలాజికల్, కొంత సైకలాజికల్, కానీ కన్నం కొద్దిగా మాత్రం తగ్గుతుంది. కానీ మనసులో ఆ ఎరోషన్, ఆ డిజైర్ ఎరోషన్ ఉంటే ఇది ఏ లెక్కలో. బట్ ఈ సూపర్ మార్కెట్లో ఉన్న వెరైటీస్ డాక్టర్ ఏంటేంటో అంటారు వాళ్ళు. డాటెడ్ అంటారు, రిబ్డ్ అంటారు, అల్ట్రా థిన్ అంటారు, ఏమేమో అంటారు. ఇది కంపెనీస్ క్రియేట్ చేసే మార్కెటింగ్ అంటారా, లేకపోతే వాటి వల్ల నిజంగానే ఏమైనా లాభం ఉంటుంది అంటారా ఇంత వెరైటీవి? అంటే పెద్దగా ఉండవండి, కానీ డాటెడ్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. దాని పెద్ద లేదు, పెద్ద ఏముండదు. డాటెడ్ వల్ల వీటి వల్ల ఉండదు. వీటన్నిటికంటే ముఖ్యం మనస్సు. మా మనసుని మీరు దాంట్లో ఉండాల్సిన ఎరోజల్ తెచ్చుకుంటే ఇవన్నీ లెక్కలోకి రావు. ఇంకా సెంటెడ్ వాసన, ఫ్రాగ్రెన్స్ ఉంటాయి నీకు, రకరకాల మల్లెపూల వాసన, సంపెంగుల వాసన, ఏ వాసనలు ఉన్నాయి అవన్నీ ఊరికి ముందే తప్ప సెక్స్లోకి అవన్నీ అనవసరం. అయితే నేను మల్లెపూల వాసన కన్ను వాడాను, నేను వాడుతున్నాను, నేను సంపెంగ పూల వాసన వాడుతున్నాను అని అనుకుని సరే ఆ ముందు వాళ్ళకి సజెషన్ ఇస్తారా, ఆ సజెషన్ వాడిని చేస్తుంది. అంతేగాని అవి పెద్ద ఎక్కువేం కాదు. డాటెడ్ కండమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా రకరకాలు ఉన్నాయి కండమ్స్. సైజులు కూడా చెప్తాడు, చిన్న మీడియం సైజు, స్మాల్ సైజు అని ఏం లేదు. ఏ సైజు అయినా సరే పూర్తిగానే అందరికి ఒకటే యూనివర్సల్ సైజ్ యాక్చువల్గా. అంతే సైజ్ ఏమి ఉండదు, అన్ని కూడా ఒకటే. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.